ఇక్కడ స్క్రీన్ పైన నాన్ వర్బల్ ఆడ్ వన్ అవుట్కి సంబంధించిన క్వశ్చన్ ఉంది. సో దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి. హియర్ ఏబిసిడి అనేటువంటి 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో డిఫరెంట్గా ఉన్నటువంటి దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు ఇది ఒకసారి యారో అనుకోండి. సో ఇది ఫేసింగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఉంది. సో ఇది ఫేసింగ్ టువర్డ్స్ లెఫ్ట్ ఉంది అంటే ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ సైడ్ అవుతుంది ఈ బేస్కి, రైట్. ఈ షేడెడ్ పార్ట్ ఎక్కడ ఉంది? ఈ డయాగ్రామ్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఇది ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తుంది. ఈ డైరెక్షన్లో ఫేస్ చేస్తుందంటే దానికి ఇటు లెఫ్ట్ అవుతుంది, ఈ డైరెక్షన్లో రైట్ అవుతుంది. ఈ షేడెడ్ పార్ట్ ఎటువైపు ఉంది? లెఫ్ట్ సైడ్ ఉంది ఆ ఇమేజ్కి. ఇప్పుడు ఇది ఇటువైపు ఫేస్ చేస్తుంది. ఇక్కడ కూడా లెఫ్ట్ ఇట్ అవుతుంది, రైట్ ఇట్ అవుతుంది. అంటే లెఫ్ట్ సైడ్లో షేడెడ్, రైట్ సైడ్లో ఎంటీ పార్ట్ ఉంది. ఇది ఇటువైపు ఫేస్ చేస్తుంది అంటే ఇటు రైట్ సైడ్ అవుతుంది, ఇటేమో లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఈ షేడెడ్ పార్ట్ చూడండి రైట్ సైడ్ ఉంది. అంటే ఈ ఏబిసి డయాగ్రామ్లో అది ఏటైతే ఫేస్ చేస్తూ ఉందో ఆ డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్లో మనకి షేడెడ్ పార్ట్ ఉంది. బట్ ఆప్షన్ డిలో మాత్రమే రైట్ సైడ్లో షేడెడ్ ఉంది. అంటే డి కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి దీనికి ఆన్సర్ ఏమవుతుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.